నేను ఇప్పుడు చెప్పబోయే ఫోన్ ఏదైతే ఉందో 80,000కి లాంచ్ అయింది, కానీ 34,500కి మాత్రమే అమ్ముడుపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ స్టార్టింగ్ లో చాలా మందికి నచ్చలేదు. ఇదేంటి ఇలా ఉంది, ఈ ఫోన్ కి ఎవడైనా డబ్బులు పెడతాడా అనే రియాక్షన్స్ కూడా వచ్చాయి. ఇలా అందరూ అభిప్రాయపడడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఈ ఫోన్ ని ఫస్ట్ టైం చూసిన నెక్స్ట్ సెకండ్ అందరి రియాక్షన్స్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండింది. నథింగ్ అనే బ్రాండ్ ఒక యూనిక్ ఫోన్స్ ని తయారు చేసే కంపెనీ మనందరికీ తెలుసు. అసలు ఎవరు ట్రై చేయని కాన్సెప్ట్స్ ని కూడా నథింగ్ ఫోన్ ట్రై చేసి పాసిబుల్ చేసిందని కూడా తెలుసు. అలానే ఈసారి కూడా వాళ్ళ కస్టమర్స్ కోసం ఏదైనా కొత్తగా చేద్దాం అని అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఫైనల్ గా అవుట్పుట్ ఇలా వచ్చింది. అసలు ఎవరు ఎప్పుడు చూడని ఒక విభిన్నమైన విచిత్రమైన మొబైల్ డిజైన్ ఇది. కెమెరా అలైన్మెంట్ కరెక్ట్ ఉండదు, బ్యాక్ డిజైన్ అస్సలే బాగలేదు. వాళ్ళు అసలు గ్లిఫ్ లైట్స్ ని ఎందుకు తీసేసారో కూడా తెలియదు. ఇక్కడ నథింగ్ వాళ్ళు చేసిన పెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది డిజైన్ లో కాదు, ప్రైసింగ్ లో. ఒక స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్ తో వచ్చే ఫోన్ ప్రైసింగ్ కి స్నాప్డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్ తో వచ్చే ఫోన్ ని అమ్ముదాం అనుకున్నారు. అక్కడే ఈ ఫోన్ 80,000 కి యూజ్లెస్ అనిపించింది. ఈ రెండు ప్రాబ్లమ్స్ తప్పిస్తే ఈ ఫోన్ లో అన్ని బానే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఇది 80,000 కాకుండా 34,500 కి మాత్రమే వస్తుంది. సో